ఓటేరు చెరువును అన్యాక్రాంతం కాకుండా కాపాడండి సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాజీ నాగరాజు డిమాండ్ చేశారు. తిరుపతి కలెక్టరేట్ వద్ద సిపిఎం నాయకులు ఓటేరు చెరువును కాపాడాలని తమ నిరసనను వ్యక్తం చేశారు. నిరసన కార్యక్రమంలో భాగంగా ముందుగా సిపిఎం నాయకులు నిరసన వ్యక్తం చేసి మాట్లాడుతూ గత కొంతకాలంగా ఆ చెరువును ఎర్రమట్టితో పూడ్చడం జరుగుతోందని అన్నారు. ఇప్పటికే కొంతమంది అధికారులు సస్పెన్షన్ కి గురైనా ఏమాత్రం లెక్క చేయకుండా ఆ భూమిని చదును చేయిస్తూ ఉన్నారని తెలిపారు. రెవెన్యూ రికార్డుల ప్రకారం అదంతా చెరువు భూమి అని, తరతరాలుగా వందలాది ఎకరాల భూములకు సాగునీరు అందించిన ఓటేరు చెరువు ప్రస్తుతం పరుల చేతికి చేరి ఫ్లాట్లుగా మారుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవలే మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు వాస్తవాలను వక్రీకరించే విధంగా ప్రెస్ మీట్లు పెట్టడం సరైన పద్ధతి కాదని హెచ్చరించారు. ఓటేరు చెరువును అన్యాక్రాంతం కాకుండా కలెక్టర్ కాపాడాలని కోరారు. ఆ తర్వాత జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ను కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు బాలసుబ్రహ్మణ్యం, జయచంద్ర, వేణుగోపాల్, హేమలత, నరేంద్ర, బుజ్జి, మునిరాజ్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఖచ్చితంగా మీరు కొనుక్కున్న వాళ్ళ దగ్గర తీసుకోండి. అయ్యా ఇది వివాదం అయిపోతుంది, నిండు చెరువుగా ఉంది, ఆ ఫోటోలన్నీ కూడా కావాలంటే మీకు చూపిస్తాం, మీకు పంపిస్తాం, మీరు చూడండి నిండు చెరువా కాదని చెప్పి దాని కట్టుందా లేదా, అక్కడ వ్యవసాయం జరుగుతుందా లేదా, మీకు వేరే ల్యాండ్ మీకు సంబంధం లేదని చెప్పండి. ఈ విషయంగా ఈ రకంగా వివాదాలు చేసుకోవడం కరెక్ట్ కాదు. మేము కోరుతున్నాం, ఈరోజు అన్ని పక్షాల తరఫున పోగేస్తాం, ఖచ్చితంగా నిజాన్ని తేలుద్దాం. ఇప్పుడు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తున్నాం, కలెక్టర్ గారు దీని మీద ఇచ్చే సమాధానం బట్టి మా భవిష్యత్తు పోరాటం ఉంటుంది. ఖచ్చితంగా ఈ యొక్క కోటేరు చెరువుని ఏదైతే గత అనేక సంవత్సరాల నుంచి మేము బయట తెచ్చింది ఆ విషయాలు, ఆ కోర్టు ట్రిబ్యునల్ మొత్తం సుప్రీంకోర్టు ఏమని చెప్పింది ఆ విషయాలను కూడా ఇస్తాం. ఆయన దగ్గర కొన్ని రికార్డు ఉండొచ్చు, అవి కూడా మేము పరిశీలన చేస్తాం, మాకేం ఇబ్బంది లేదు. కానీ ఖచ్చితంగా ఈరోజు ఇటువంటి చేయాలి మేము కోరుతున్నాం తెలుగుదేశాన్ని. అయ్యా మీరు వచ్చారు, గతంలో మీరు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పెద్ద కబ్జాదారుని అన్నారు. ఆ రోజు అక్కడ తుమ్మలగుంట చెరువును ఆక్రమించేస్తున్నారు, మేము వచ్చి రక్షిస్తామన్నారు. ఈరోజు ఈ చెరువులు కాపాడండి, మీ ఇంటి పక్కనే ఉందండి అని చెప్పేసి ఆ ఎమ్మెల్యే గారిని కూడా, చంద్రగిరి ఎమ్మెల్యే గారిని కూడా కోరడం జరిగింది. మేము ఆ రకంగా ఒక రాజకీయ పార్టీగా, బాధ్యత కలిగిన రాజకీయ పార్టీగా ఈరోజు చెప్తున్నాం, అన్ని పక్షాలకు విజ్ఞప్తి చేస్తున్నాం, రాండి కాపాడండి, లేకపోతే అన్యాయం అయిపోతాం. ఈరోజు హైదరాబాద్ లో ఎంత ఇబ్బంది పడతారో చూస్తున్నాం. హైడ్రా పెట్టి పెద్ద పెద్ద లక్షలు, నాగార్జున కొన్ని కోట్లు పెట్టి ఖర్చు పెట్టి దాన్ని కూల్చేశారు. ఆయనకి కోర్టు కూడా ఇచ్చిందని చెప్పి ఇట్లా చెప్పుకుంటే ఏం ఉపయోగం? నీటి వాటిని కాపాడితే మనం జీవితం ఉంటుంది. ఎండలు తీవ్రం అయిపోతున్నాయి, మొత్తం జీవితాలన్నీ ఇబ్బంది అయిపోతున్నాయి. మొత్తం ఈరోజు మంచు గడ్డలు, మంచు కొండలే కరిగిపోతున్న పరిస్థితి ఉంది. కాపాడుకుందామని మేము చెప్తుంటే దాన్ని అపార్థం చేసుకోవడం సరైనది కాదు. ఖచ్చితంగా దీని మీద సిపిఎం పార్టీ దశల వారి పోరాటానికి పిలిపిస్తా ఉంది. ప్రజానీకం కూడా కలిసి రావాలని చెప్పి, ఇతర రైతు సంఘాలు, మా పౌర సంఘాలు అన్ని కూడా కలిసి రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు కలెక్టర్ గారు ఇచ్చే సమాధానం బట్టి సాయంత్రం 4 గంటలకు మా యొక్క భవిష్యత్ కార్యాచరణని ప్రకటిస్తామని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాం.